రాజశేఖర్ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ విషయంలో దాదాపు 4,300 ఓట్లు, అంటే ఇట్లా టోటల్గా 5,40,000 ఓట్లకు పైగా పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నావు దాదాపు కూటమి, ఇవన్నీ కూటమికి వేసే విధంగానే ఉన్నాయి. మీరు కూడా అంటున్నారు ఎస్ ఇది మేము ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ దాదాపు ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రభావమే ఎన్నో నియోజకవర్గాలపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. 4,000, 3,000, 5,000తో బయటపడే అవకాశం కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ఎంతసేపు ఉన్నా మాకు పేదలు ఉన్నారు, పేదలు మా వైపే ఉన్నారు అంటున్నారు, కానీ ఇక్కడ ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ కనబడదా సార్? ఇప్పుడు ఇది అన్నది పాయింట్, మెజారిటీ మరీ తక్కువ ఉన్న సందర్భంలో ఖచ్చితంగా దీని ప్రభావం పడుతుందని అందులో సందేహమే లేదు. నేను దాన్ని ఏమి కాదంటున్నాను. కాకపోతే నేనేమంటానంటే మెజారిటీ పీపుల్ ఓటింగ్ శాతం కూడా పెరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము గెలిచేటువంటి ప్రతి సీట్లో కూడా మెజారిటీ సీట్స్ లో మరి ఆధిక్యం కూడా ఎక్కువ ఉంటుంది అని మేము ఆశిస్తా ఉంటామండి. కాబట్టి దీని ప్రభావం కొంతవరకు ఉండొచ్చు, దాన్ని కూడా మేము అధిగమించి పోతాం ముందుకు అనేటువంటిది మా ఆలోచన. అంటే రాజశేఖర్ గారి చెప్పిన ప్రభావం గతంలో ఒక 5,000 ఓట్లు మెజారిటీతో గెలిచిన సీట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాదాపు ఇప్పుడు 8,000, 10,000 మినిమం పడాలి. ఇంతకున్న పడిన దానికన్నా కూడా ఇంకా డబల్ పడితే కానీ దాని నుంచి చూసారు కదా రాజశేఖర్ ఒక కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. సరే ఇది కాదు మాకు అసలు ఓటర్స్ అక్కడ ఉన్నారు, ఈవీఎం ఓపెన్ చేస్తే తెలుస్తుంది, అక్కడంతా కూడా మా వైపే ఉన్నారు, ఫ్యాన్ వైపే ఉన్నారు అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. ఆయన మాటకి నేనైతే ఏమి కూడా కాదని చెప్పానండి. ప్రతి ఒక్కరికి కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను కూడాను ఆయనకి విష్ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పేసి చెప్తాను. నేను చెప్పేది ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి సార్. ఇక్కడ ఇందాక ఒక మిత్రుడు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రోజున మీరు వాలంటీర్స్, దాని తర్వాత ఏదైతే ఈ సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వీళ్ళు దీంట్లో లేరండి. దెన్ వాట్ అబౌట్ దెమ్? వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది మీరే కదా. కాబట్టి డెఫినెట్లీ ఏంటంటే ఎక్కడైనా కానీ ఒక నెగిటివ్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ని నెగిటివ్ గా కాకుండా అంతవరకు దాన్ని మనం ఏ రకంగా సరిదిద్దాలి అన్న విధంగా గనక ఒక బ్రాడ్ మైండ్ సెట్ తో కనుక ముందుకు కొనసాగితే బాగుంటుంది. సరే, నేను ఆయన మాటను నేను కాదని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ దేర్ ఓన్ కాన్ఫిడెన్స్ అండ్ దే షుడ్ హ్యావ్, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఈ స్థాయిలో ఏదైతే 2019 ఉందో ఆ 2019 యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఏ రకంగా? దానికి రివర్స్ గా ఇది జరగడానికి గల కారణం ఏంటి అనేది మీరు ఇక్కడి నుంచే మీరు బేరీ చేసుకుంటూ కూర్చుంటే కనుక చాలా స్పష్టంగా మనకి కొన్ని విషయాలు అర్థమవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర 2014 నుంచి తీసుకొని 2019 వరకు, 2019 నుంచి తీసుకొని ఈ రోజు వరకు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిపక్ష పాత్ర ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ మీరు బేరీ చేసుకోవాలి. ఎవరు ప్రతిపక్ష పాత్రలో సక్సెస్ అయ్యారు అనేది. ఈ రోజున ఇంత భారీ మెజారిటీ వస్తుందంటే కనుక దిస్ క్రెడిట్ ఫస్ట్ నేను ఇచ్చేది ఏంటంటే స్వయంకృత అపరాధం అంటాను, నంబర్ 1. నంబర్ 2, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ప్రతి అంశాన్ని కూడాను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఏ రకంగా అయితే జనాల్లోకి తీసుకెళ్లారు, ఇంక్లూడింగ్ ఎందుకంటే ఆయనపై ఒక రకంగా చెప్పాలంటే కనుక ఉద్యోగులు ఆయనకి వ్యతిరేకంగా ఉండాలి. మీరు గత చరిత్ర చూసుకుంటే కనుక నారా చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగులు వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని సాగుకొడతాడినా, ఇది ఇలా పని చేస్తారు అలా పని చేస్తారు అని. కానీ ఈ రోజున వాళ్లే చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులే ఇప్పుడు ఆయనకి పాజిటివ్ గా, ఆయనకి బాసటగా, పూర్తిగా వన్ సైడెడ్ గా ఆయనకి బాసటగా నుంచున్నారంటే కనుక ఇది ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది అని చెప్పి నేను భావిస్తున్నా. రైట్, ఒకసారి మా ప్రతినిధి మహబూబ్నగర్ నుంచి మా ప్రతినిధి రహీం లైవ్ లో ఉన్నారు. ఒకసారి రహీంతో మాట్లాడిద్దాం. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిందా? ఎవరు ఆధిక్యంలో ఉన్నారు? ఎందుకంటే తెలంగాణలో చూస్తుంటే తెలంగాణలో కూడా హోరాహోరీ ఉన్నట్లు కనబడుతోంది. ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ముందంజ ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ ముందంజ ఉన్నట్లు తెలుస్తుంది తెలంగాణలో ఎంపీ స్థానాలకు సంబంధించి. సో బీఆర్ఎస్ పార్టీకి చూస్తే ఎక్కడ కూడా కనిపించట్లేదు, దరిదాపుల్లో కనబడినట్లు కూడా కనబడుతుంది. ఒకసారి చూద్దాం, మరి మహబూబ్నగర్ వెళ్దాం, మహబూబ్నగర్లో ఎలా కొనసాగుతుంది కౌంటింగ్ అనేది. రహీం, మీరు ఎక్కడ ఉన్నారు? మహబూబ్నగర్లో కౌంటింగ్ కొనసాగుతుందా? పోస్టల్ బ్యాలెట్ సంబంధించి లెక్కింపు పూర్తయిందా? ఎవరు ఆధిక్యంలో ఉన్నారు?
గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. అదే మనము ఉమ్మడి మహబూబ్ దానికోసం పార్లమెంట్ ఇక్కడ మహబూబ్ నగర్ ఒకటి, నాగర్కర్నూల్ ఒకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 సీట్లకు గాను మహబూబ్ నగర్ ముఖ్య కీలక ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఒకటి, అంతేకాకుండా బీజేపీ పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డికే అరుణ ఇక్కడ బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంట్ సీట్లకు గాను మహబూబ్నగర్ పరిధిలోని పాలమూరు యూనివర్సిటీలో ఈ యొక్క కౌంటింగ్ అదే విధంగా నాగర్కర్నూల్ విషయానికి వస్తే నాగర్కర్నూల్లో ఏదైతే మార్కెట్ యార్డ్ లో ఈ యొక్క ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహబూబ్ నగర్ లో మొత్తం ఓట్లకు విషయానికి వస్తే 16,82,470 ఓట్లు ఉండగా ఏదైతే 12,18,594 ఓట్లు అయితే పోలయ్యాయి. మనము నాగర్కర్నూల్ విషయానికి వస్తే 17,38,254 ఓట్లకు గాను 12,84,000 ఓట్లు పోలయ్యారు రాజు గారు. అయితే అంతేకాకుండా మన మహబూబ్నగర్ లో 31 మంది బరిలో ఉన్నారు. అదే పోటీలో ఉన్నారు. మరొక బ్రేకింగ్ కూడా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో మాధవిలత బీజేపీ నుంచి ఓవైసీ పైన మాధవిలత పోటీ చేసిన విషయం తెలిసిందే. సో దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ వైపు చూశారు ప్రజలంతా కూడా, ఎందుకంటే మాధవిలత ఏ రకంగా ఫైట్ చేసింది అనేది. కానీ ఇక్కడ ఈరోజు మనం రిజల్ట్ చూస్తే మాధవిలత ముందంజ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ మాధవిలత గెలిస్తే ఒక చరిత్రను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దశాబ్దాలుగా అక్కడ ఎంఐఎం పోటీ చేస్తూ అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి గట్టి ఫైట్ అయితే మాధవిలత ఇస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి, ఎందుకంటే ఆమె ఎప్పుడైతే అభ్యర్థిగా అనౌన్స్ చేసిందో బీజేపీ, ఆ రోజు నుంచి కూడా మొత్తం ఓల్డ్ సిటీ ప్రాంతంలో ప్రతి ప్రాంతంలో కూడా ఆమె ప్రతి ఇంటిని తట్టి వచ్చింది. అక్కడ ఉన్న పరిస్థితులు ఏందనేది కూడా తెలుసుకొని వచ్చింది. కొన్ని ప్రాంతాల్లోకి గతంలో ఎప్పుడు ఎవరు వెళ్ళని ప్రాంతాల్లో కూడా మాధవిలత ఒక మహిళగా ఆమె డేట్ చేసి అక్కడికి వెళ్ళేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేసింది. ఈ ఓవైసీ సోదరులు ఏ రకంగా చేశారు హైదరాబాద్ను అనేది కూడా ఆమె ప్రతిదీ మినిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓటర్లకు ఒక అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె యొక్క ఫలితం, అంటే ఆమె ఏదైతే అవేర్నెస్ చేసే ఫలితం ఫలించినట్టు కనబడుతుంది. మొత్తానికైతే ఇప్పటికైతే మాధవిలతనే ముందంజ ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఏ రకంగా ఉండబోతుంది ఏంటని. అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ విషయానికి వస్తే కూడా కిషన్ రెడ్డి, ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడో కిషన్ రెడ్డి కూడా ముందంజ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో ఇది పరిస్థితి. సార్ ఒకసారి ఏపీ విషయానికి వెళ్దాం. ఒకసారి షేక్ బాజీ గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. షేక్ బాజీ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.